ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధి నీతో ఉందా? ఈరోజు నువ్వు సంఘానికి వస్తున్నావు, రక్షించబడున్నావు, వాక్యం వింటున్నావు. అయితే దేవుని ప్రభావముతో నువ్వు నడిపించబడుతున్నావా? దేవుని ప్రభావం నీతో కూడా ఉందా? దేవుని సన్నిధి నీతో కూడా ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. నేను సంఘానికి వెళ్తున్నాను, నేను రక్షించబడి ఉన్నాను, దేవుని సన్నిధి నాతో కూడా ఉందా? దేవుని మహిమ నాతో కూడా ఉందా? దేవుని ప్రభావము నాతో కూడా ఉందా? ఉందా లేదా? నేను ఉట్టిగా ఉన్నానా అని మనం ప్రశ్నించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అవును, దేవుని ప్రభావం మన దగ్గర ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. దేవుని ప్రభావం మనతో ఉన్నప్పుడే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దేవుడే జరిగిస్తాడు. మనల్ని నిలబెట్టి దేవుడు జరిగిస్తాడు. మనల్ని వాడుకొని దేవుడు జరిగిస్తాడు కదా. మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ దేవుడే గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఒక సంఘము ఆత్మీయంగా ఎదగాలన్నా దేవుని ప్రభావం ఉండాలి. ఒక సంఘములోకి నూతనమైన ఆత్మలు రావాలన్నా దేవుని ప్రభావము ఆ సంఘములో ఉండాలి. ఒక సంఘము క్రీస్తునందు పిల్లరా, ఇదిగో నూతనమైన ఆత్మలు రావాలన్నా సంఘంలోకి, వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలన్నా, ఆ సంఘములో మరి దేవుని కార్యాలు జరగాలన్నా, దేవుని స్వస్థతలు జరగాలన్నా ఆ సంఘములో దేవుని ప్రభావం ఉండాలి. ఆ బిడ్డల్లో దేవుని ప్రభావం ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతూ వస్తాయి. క్రీస్తునందులరా గమనించండి. అందుకే ఈరోజు అనేక మంది వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. సంఘానికి వస్తున్నారు, రక్షించబడి ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకనే దేవుని ప్రభావాన్ని కోల్పోతున్నారు, దేవుని మహిమను కోల్పోతున్నారు, దేవుని సన్నిధిని కోల్పోతున్నారు, దేవుని ప్రసన్నతను కోల్పోతున్నారు. ఉట్టివారుగా మిగిలిపోతున్నారు ఈరోజు అనేక మంది. అందుకే కదా ఇక్కడ మనం చూస్తే దాని ద్వారా వాళ్ళకి ఏమి నష్టాలు జరిగాయంటే, ఒకటి ఓటమి పాలయ్యారు. దేవుని ప్రభావము వారితో కూడా లేకుండా ఉన్నందువల్ల వాళ్ళకు జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఒకటి ఓటమి పాలు. ఎందుకు ఓటమి పాలయ్యారు? వాళ్ళు ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా ప్రభావం వెళ్ళిపోయింది. మొదటి పాయింట్ మనం తెలుసుకుంటున్నాం.